తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు నిపుణులు, దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు, ఇప్పుడు పూర్వకాలంలో కొంతమందికి జాతకం అంటూ ఉండదండి, అంటే పుట్టిన తేదీ అవన్నీ మర్చిపోతూ ఉంటారు. సో అలా మర్చిపోయిన వాళ్ళకి మీరు ఏ విధంగా అసలు జాతకం చూస్తారండి? ఇది భవిష్యత్తు. భవిష్యత్తు అంటే మన జీవితం, మన జీవన విధానానికి ఇది ఒక మార్గాన్ని సూచిస్తుంది. అయితే కష్టాలు నష్టాలన్నిటినీ కూడా మనం ముందే తెలుసుకొని వాటి అన్నిటి నుంచి కూడాను తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమి అంటే అదృష్టవంతుడుగా అభివృద్ధి చెందడానికి మనకు జాతకం అనేది ఉపయోగపడుతుంది. భవిష్యత్తు జాతకం అనేది జ్యోతిష్యం. జ్యోతిష్యం అంటే మన జీవితాన్ని వెలిగించుకోవడం, మన యొక్క జీవితాన్ని, మన యొక్క భవిష్యత్తుని అభివృద్ధి చేసుకోవడం అన్నమాట. అయితే ఇది ప్రతి ఒక్కరు కూడాను పూర్వం నుంచి కూడా కొంతమందికి కూడా గుర్తుండదు సరిగ్గా. లక్ష సంవత్సరాల నుంచి కూడాను, కోట్ల సంవత్సరాల నుంచి కూడాను ఎవరైనా కూడా అప్పుడు ఇంకా ఎక్కువగా ఉండేది, ఇప్పుడు ఇంకా తక్కువైంది. అప్పుడు పుట్టగానే ఏ నక్షత్రంలో పుట్టారు, ఏ గడియలో పుట్టారు, అంటే ఏ లగ్నంలో పుట్టారు, ఏ వారం పుట్టారు, ఏ తిథిలో పుట్టారు, అదే ఏ నక్షత్రంలో పుట్టారు, ఇవే కాకుండా ఏ గడి అంటే అమృతకాలమా, లేకపోతే వర్జమా, లేదా దుర్ముహూర్తమా, లేకపోతే ఏమిటి, అన్నిటిని కూడా చూసుకొని వాటి నుంచి రాబోయే సమస్యలు ఏంటి, జరగబోయే మంచి ఏమిటి, చెడు ఏమిటి అనేది కూడా ముందే పుట్టినప్పుడే దాన్నే బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటే గొడ్డు, మనం ఇంటికి ఒక గొడ్డు జంతువుని తెచ్చుకున్నా కూడా అది వచ్చిన వేళ విశేషం మనకు కలిసి వస్తుంది బాగుంటే. లేదనుకోండి అది వచ్చిన వేళ విశేషం అన్ని నష్టాలే జరుగుతాయి. లేదా అది కాకపోతే మనకు ఒక బాబు పుట్టాడు, అబ్బాయి పుట్టిన తర్వాత మనకు బాగా అన్నీ కలిసి వస్తున్నాయి అనుకోండి, నా కొడుకు బంగారం, మా అబ్బాయి పుట్టిన తర్వాత నాకు బాగా కలిసి వచ్చింది, మా వాడు అదృష్ట జాతకుడు, అదృష్టవంతుడు, మహజ్జాతకుడు అని మనం అన్ని పొగుడుతుంటాం. ఎందుకంటే మనకు మంచి జరుగుతున్నాయి కాబట్టి. అదే వాడు వచ్చిన తర్వాత అన్ని నష్టాలే జరుగుతున్నాయి అనుకోండి, వాడు పుట్టిన తర్వాత ఉన్న ఉద్యోగం పోవడము, లేకపోతే ఉన్న ఆస్తులన్నీ పోవడము, లేకపోతే కుటుంబంలో తండ్రి చనిపోవడము, తల్లి చనిపోవడము, లేకపోతే ఎవరైనా చనిపోవడము, ఇట్లా ఒక్కొక్కటి కాదు అనేకమైన సమస్యలు నెగటివ్ ఏర్పడుతున్నాయి అనుకో, వాడిని తిడతారు, దరిద్రుడు, నా కొడుకు పుట్టిన తర్వాత మా జీవితం, మా సంసారం అంతా నాశనం అయిపోయింది అని చెప్పేసి వాడిని తిడుతూ, ఇట్లా అనేకమైనటువంటి కూడా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా పూర్వం బాగా చూసేవాళ్ళు. ఆ తర్వాత రాను రాను మళ్ళీ ఈ మధ్య కొంత అంటే ఒక 20-30 సంవత్సరాలకు పూర్వం, అంటే ఒక 50 సంవత్సరాల వరకు సరిగ్గా అంతగా పట్టించుకోలేదు. మళ్ళీ ఇప్పుడు కాస్త మళ్ళీ బాగా చూస్తున్నారు. అయితే ఏంటి అంటే పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏంటంటే మనకు తెలుగులో ఉంటుంది ముఖ్యం. ఏ సంవత్సరం, సపోజ్ ఇప్పుడు ఇది శోభకృతనామ సంవత్సరం, దీన్ని ఇంగ్లీష్లో 2023-24 అంటారు అనుకోండి. శోభకృతనామ సంవత్సరం అనేది మనకు తెలుగు సంవత్సరం. అలాగే మాసం, ఏ మాసం అంటే ఇది పాల్గొన మాసం. పాల్గొన మాసంలో పక్షాలు 2 ఉంటాయి, శుద్ధ పక్షమా లేదా బహుళపక్షమా. 15 రోజులు శుద్ధపక్షము, 15 రోజులు బహుళపక్షం. బహుళపక్షం అంటే పౌర్ణమి అయిపోయినాక అమావాస్య 15 రోజులు బహుళపక్షం. ఇక్కడ అమావాస్య నుంచి పౌర్ణమి వరకు శుద్ధపక్షం, శుక్లపక్షం అని పిలుస్తారు. అయితే ఆ పక్షంలో ఏ తిథి అనేది మనకు 1-2 ఇంపార్టెంట్. ఆ తిథి ప్రకారంగా మనం చూసుకోవాలి. ఇవన్నీ కూడా చూసుకొని ఆ జాతకాన్ని మనం అదృష్టవంతుడా లేకపోతే దురదృష్టవంతుడా, ఇవన్నీ కూడా మొత్తం అన్ని రాసి తన నిర్ధారణ చేసి, ఒకవేళ తన పుట్టిన సమయాన్ని బట్టి ఏదన్నా గండాలు, దోషాలు, నష్టాలు ఉన్నట్టయితే ముందుగానే తెలియచేయాలి. అది ఉన్నది ఉన్నట్టే తెలియచేయాలి. ఎందుకంటే పుట్టిన బిడ్డకే ఆయుష్ లోపం ఉందనుకోండి, తనకి తెలియచేస్తే దాని గురించి దానికి రెమెడీ ఉంటుంది, మృత్యుంజయ హోమం లేదా ఇంకా ఏదైనా. అది చేయడం వల్ల బాల్యంలోనే చనిపోయేవాడు ఇంకా కొంతకాలం జీవించే అవకాశం ఉంటుంది. ఆ గండం అనేది వైతొలిగిపోతుంది. అది ఏ రూపంలో జరగాల్సింది ఉందో
అదేంటంటే చిన్నప్పుడే జరగకుండా ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. మనము ఈ చేసిన పూజా ఫలం అనేది కొంతకాలం మనల్ని రక్షింపబడుతుంది, కాపాడబడుతుంది. అయితే అది నేను రక్షిస్తున్నానని చెప్పదు, ప్రకృతి మనకు సహకరించేస్తుంది. దాన్నే న్యాచురల్ ప్రకృతి. ఇలా ఆ జాతకం అనేది మనం పుట్టినప్పుడే చూసుకోవడం వల్ల రాబోయే ఆ నష్టాల నుంచి కూడా నివారించుకొని సమయానుకూలంగా నష్టపోకుండా మనం అలానేసి మనం ఏదో రాత్రికి కుబేర్లం కాము, అలానేసి నష్టపోకుండా తగిన జాగ్రత్తగా నడవడికను జీవితం అనేది సాగించడానికి బాగా ఉపయోగపడుతుంది. అటు నష్టపోకుండాను, అటు ఉన్నత అభివృద్ధి చెందకపోయినా పర్వాలేదు, కానీ నష్టపోకుండా దాంట్లో మంచిగా ఉంటే చాలు. అలా కూడా మార్గం ఉంటుంది. అది తెలుసుకోలేని పక్షాన ఏమవుతుందంటే మొత్తం అంతా నష్టపోవడమే. అటు ఆర్థికపరమైన నష్టము జరుగుతుంది, మళ్ళీ తర్వాత మనుషుల్ని కూడా పోగొట్టుకోవాల్సిన పరిస్థితి. ఇలా జాతకాన్ని మనం డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటే పూర్తిగా అన్నీ కూడా క్లారిటీగా తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు రాసి పెట్టలేదు అని మీరు ఇందాక అన్నారు కదా, రాసి పెట్టుండ్రు, వాళ్ళ జాతకం గురించి ఎలా తెలుసుకోవచ్చు? అయితే ఇందులో కళలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళ ఫేస్ రీడింగ్ చూసి చెప్పేయచ్చు, అంటే వాళ్ళ ముఖ కవలికలు. రెండోది ఏంటంటే చిన్నపిల్లలకైనా సరే, చిన్నపిల్లలకి చేతి రేఖలు చూసి చెప్పకూడదు. చేతి రేఖలు ఎందుకంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఒక వయసు వచ్చే వరకు స్కిన్ అనేది, చర్మం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి చేతి రేఖలు చూసి చెప్పడానికి అంత వీలు కాదు. అయితే ఎప్పుడు చెప్పాలి అంటే మినిమం వాళ్ళు 12-15 సంవత్సరాలు దాటిన తర్వాతే వాళ్ళ చేతి రేఖలను మనం చూసి చెప్పచ్చు. ఎందుకంటే ఆ చేతి రేఖలు అనేది స్థిరపడతాయి, చర్మం ఎదుగుదల ఉండదు కాబట్టి ఇంకాడికి ఆగిపోతుంది. ఏదైనా ఉన్నా ఆ 15 సంవత్సరాల లోపలే చర్మం అనేది ఎదుగుదల జరుగుతూ ఉంటుంది కాబట్టి, స్కిన్ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి, అలా చేతిరేఖలు అనేది 15 సంవత్సరాల తర్వాతనే చూడాలి. అయితే డేట్ ఆఫ్ బర్త్ లేదు, తెలియదు, రాయలేదు, అటువంటి వాళ్ళది ఏంటంటే ఈ చేతిరేఖల్ని ఆధారంగా చూస్తాను. చేతిరేఖల్ని తీసుకొని, ఎందుకంటే స్థిరపడిన తర్వాత ఇంకా చేతిరేఖలే చూడొచ్చు, కాకపోతే ఆ చేతిరేఖల్ని తీసుకొని మనము ఆ రేఖల్ని బట్టి సంఖ్యాశాస్త్రం అంటాం అన్నమాట. అది వాటిని లెక్కగట్టి వాటి రూపాంతరాలని గమనించడం, అబ్జర్వేషన్ చేసి ఆ రేఖల్ని బట్టి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ను కూడా మనం ఇవ్వచ్చు. అంటే ఏ సంవత్సరం పుట్టారు, ఏ నెల పుట్టారు, ఏ డేట్న పుట్టారు, ఏ సమయంలో పుట్టారు ఇవ్వచ్చు. అది చాలా మందికి ఇచ్చాము. అయితే అందరికీ కూడా వస్తాయంటే చెప్పలేము, నమ్మకం లేదు. ఎందుకంటే చేతిరేఖల్లో కూడా అవి చికాకుగా ఉంటాయి అన్నమాట, అంటే క్లారిటీ లేకుండా ఉంటాయి. అటువంటి వాటిని కరెక్ట్గా ఇవ్వలేం. కొంతమందికి కరెక్ట్గానే ఇవ్వగలిగాం, ఎందుకంటే మనము ఆ రేఖలు తీసుకొని మనం వాళ్ళ జాతకాన్ని ఇచ్చినప్పుడు మనం చెప్పినటువంటి వారము, మనం చెప్పినటువంటి పండగ, పలానా దీపావళి రోజు, అమావాస్య రోజు నువ్వు పుట్టావు అంటే అప్పుడు వాళ్ళు కూడా నిజమేనండి, మా అమ్మగారు అంటుండేవాళ్ళు అమావాస్య రోజు దీపావళి ఎప్పుడు పుట్టా అంటే ఇట్లా ఏదైనా ఒక గుడ్డి గుర్తుగా వాళ్ళకి లెక్కలు ఉంటాయి అన్నమాట. అవి మనం ఇది చెప్పింది వాళ్ళు చెప్పింది క్లారిటీ టాలీ అయినప్పుడు, మ్యాచ్ అయినప్పుడు ఓకే, మనం చేతిరేఖల్లో మనం లెక్క చేసి కట్టి చెప్పింది కరెక్టే అవుతుంది కొంతవరకు. ఇది 100% కాదు, కొంతవరకు అయితే గ్యారంటీగానే వచ్చేస్తుంటాయి. దాన్ని ఇంకా మనం డెప్త్గా దాన్ని బాగా బట్టి కట్టి దాన్ని బాగా ఆలోచన చేసి తెల్లవారుజామని బ్రహ్మ ముహూర్తంలో మనం పూర్తిగా దాన్ని క్లారిటీ ఇవ్వచ్చు కూడా. దానికి టైం తీసుకుంటుంది, వెంటనే చెప్పడానికి కుదరదు. అలా తీసుకొని కూడా చేయొచ్చు, చెప్పచ్చు. అది కూడా వాళ్ళ భవిష్యత్తు ఏంటంటే ఎన్ని చెప్పినా కూడా వాళ్లకు జరిగిపోయినటివి మనం చెప్పగలిగితే ఇంకా జరగబోయేటి కూడా నిజమేననేది ఆలోచన కరెక్ట్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తులో జరిగిపోయినవన్నీ మనం చెప్పగలిగినప్పుడు ఇంకా జరగబోయేది కూడా నిజమే కదా, వాస్తవమే, అలా కూడా నిర్ధారణ అవుతుంది. అయితే ఏది ఏమైనా ఇవన్నీ కూడా మన జీవన విధానంలో అభివృద్ధి కొరకు ఉపయోగపడేటివే. అయితే మన అభివృద్ధి అనేది ఆగిపోకుండా కష్టాలు నష్టాలను పడుతూ వాటిలో కొట్టిమిట్టాడుతూ ఉండకుండా కాస్త మనిషి రిలాక్స్, అభివృద్ధి చెందడంలో ఆర్థిక పరంగాను అభివృద్ధి చెందడం, మానసికంగా కొంతవరకు ప్రశాంతంగా ఉండడానికి, కుటుంబంతో కలిసి సఖ్యతగా
ఒకరి పట్ల ఒకరు ఒక అనుబంధంతో కూడుకొని కుటుంబం అంతా కూడా కలిసి అభివృద్ధి చెందేదానికి ఉపయోగపడేదే ఈ యొక్క జ్యోతిష్యం. అది ఉపయోగపడాలి కూడాను. మనం చెప్పేది కూడా దైవికంగా నమ్ముకొనే లోక కళ్యాణం అంటారు. అంటే 10 మంది అభివృద్ధి చెందేలా మనం చెయ్యాలి, వాళ్ళ నుంచి మనం అభివృద్ధి చెందాలి. ఇవంతా చైన్ సిస్టమ్ అన్నమాట. అంటే లింక్ అయి ఉంటాయి అన్నమాట. ఇలా వాళ్ళని మనం అభివృద్ధి చెయ్యాలి, వాళ్ళతో పాటు మనం కూడా అభివృద్ధి చెందాలి. అప్పుడు ఇద్దరూ సుఖంగా సంతోషంగా జీవనాన్ని సాగిస్తారు. ఏది ఏమైనా కూడా అందరూ బాగుండడానికి కోసమే ఈ యొక్క జ్యోతిష్యం అనేది ముందే మనకు తెలియచేస్తూ ఉంటుంది. మనము ఈ యొక్క చేతిరేఖల్ని తీసుకొని స్టాండర్డ్ అనమాట 15 సంవత్సరాల తర్వాత. అంతకు ముందు అయితే తీసుకోకూడదు. ఎందుకంటే ఆల్రెడీ డేట్ ఆఫ్ బర్త్ పిల్లలకి, ఇప్పుడు పుట్టే పిల్లలందరికీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి మనం ఆ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వాళ్ళ పుట్టిన వేళ అనేది వాళ్ళ తలరాత కాబట్టి అది చెప్పేయచ్చు. అది లేని పక్షానే ఈ చేతిరేఖల్ని, అది కూడా చిన్నప్పుడు చేతిరేఖల్ని తీసుకోకూడదు. 15 సంవత్సరాలు రాయలేదు తల్లిదండ్రులు, చిన్నపిల్లలకు వాళ్ళకి రాయలేదు. రాయినప్పుడు ఏంట్రా అంటే వాళ్ళ చేతిరేఖలు తీసుకొని మనం చెప్పకూడదు, చూడకూడదు కూడా. ఎందుకంటే మనం చూసేది స్టాండర్డ్ కాదు. వాళ్ళ పెరుగుతూ వస్తూ ఉంటారు కాబట్టి ఆ వయసులో ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళ పెరుగుదల అనేది ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు స్టాండర్డ్ అవుతుంది చేతిరేఖలు. అప్పుడు ఆ చేతిరేఖలని ఆధారంగా మనం చెప్పేది 100% జరిగే అవకాశం ఉంటుంది. మనం చెప్పడం వాళ్ళు కూడా తెలుసుకోవడానికి బాగుంటుంది, వీలుంటుంది. చాలా చక్కగా తెలియజేస్తారండి. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.